మామా నువ్వు బీమాస్ లో తింటే భీముడు అవుతావు ఖచ్చితంగా. ఒక్కసారి ట్రై చేయి. ఈ అమ్మాయి అనే వాళ్ళు మామూలు కాదండి. డైరెక్ట్ గా కెనడాలో రెస్టారెంట్ స్టార్ట్ చేశారు. కెనడాలో ఆంటారియోలో కొత్తగా మార్ఖాంలో మనకు ఈ బీమాస్ అనే వెజ్ రెస్టారెంట్ స్టార్ట్ చేశారు. మీకు బీమాస్ అనే పేరు పెట్టాలని ఎందుకు ఐడియా వచ్చింది? వెంకటేశ్వర స్వామికి పెరుగన్నం పెట్టారండి. ఆయన పేరు భీముడు. ఓకే, భీముడు మహాభారతంలో భీముడా? మహాభారతంలో భీముడు కాదండి, వంట నేర్చుకొని వంట వచ్చిన భీముడు. ఓకే, నైస్. అలానే మేము కూడా మా దగ్గరికి వచ్చి తినే వాళ్ళందరికీ వెంకటేశ్వర స్వామి లాగా పెట్టాలని ఆ ఉద్దేశంతో భీమాస్ అనే పేరుని ఫిక్స్ చేసుకున్నామండి. ఎక్సలెంట్, ఫెంటాస్టిక్. ఇట్ ఈస్ ఎ culinary ఆఫ్ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ మొత్తం అండి. లైక్ ఫ్రెష్ ఫుడ్ ఇవ్వాలనే కాన్సెప్ట్ తో మనం పెట్టాం కదా, అందుకనే వెజ్ లాంచ్ చేసాము. కార్లో కూర్చొని మీకు ఐడియా వచ్చింది అన్నారు కదా, ఏంటి ఎప్పుడు ఈ ఐడియా స్టార్ట్ అయింది మీకు? స్టోరీ ఆల్మోస్ట్ కోవిడ్ ముందు స్టార్ట్ అయిందండి. ఫ్రెండ్స్ కలిసి సేమ్ ఆఫీస్ కి వెళ్లే వాళ్ళము, కార్ పూల్ చేసే వాళ్ళం ఎవ్రీడే ఫ్రమ్ హియర్ టు డౌన్ టౌన్. ఆ జర్నీలో ఎవ్రీడే ఫుడ్ డిఫరెంట్ ఫుడ్స్ తీసుకెళ్లి ఆ టేస్టింగ్ లో వన్ డే మనం ఇవి పెట్టాలి, డిఫరెంట్ బిజినెస్ ఐడియాస్. అలా రోజైంది మనము టేస్ట్ ఇవ్వాలి, ఆ ప్యాషన్ తోటి మనం స్టార్ట్ చేద్దాము. లొకేషన్ మంచిగా దొరకాలి, అంత మంచి లొకేషన్ దొరికితే చిన్నగా స్టార్ట్ చేసుకుందాము. అండ్ దట్టు వెజిటేరియన్ స్టార్ట్ చేద్దాము ఫస్ట్. అట్లా స్టార్ట్ అయిన థింగే అండి బీమాస్. ఎందుకు రావాలి అంటే ఇక్కడ మీకు మంచి అథెంటిక్ ఫుడ్, హోమ్ మేడ్ ఫుడ్ దొరుకుతుంది కాబట్టి తప్పకుండా రావాలి. ఇంకొకటి చాలా ఏరియాస్ నుంచి డిఫరెంట్ ఫుడ్ కూడా మేము ఇంట్రడ్యూస్ చేసామండి. తట్ట ఇడ్లీ, మైసూర్ మసాలా దోశ, అలాంటి డిఫరెంట్ నార్త్ సౌత్ అన్ని ఇంట్రడ్యూస్ చేసాము. టేస్ట్ చేయండి, అప్పుడు రివ్యూ ఇవ్వండి.